1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము రకరకాల టాపిక్స్ తీసుకొని వాటికి సంబంధించి ఒక కథ రూపంలో మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలకి సులువుగా అర్థం అవటం కోసం, వాళ్ళ మనసులోకి వెళ్ళటం కోసం అనేసి. అది ముఖ్యం. తల్లిలు చేయాల్సిన పాత్రే అయినా కూడా ఈ కథ తల్లి చెప్పింది అనుకోండి, పిల్లలకి ఇంకొంచెం ఎక్కువగా ఇన్సెక్ట్ అవుతుందనేసి. సో అందులో భాగంగా ఈరోజు మనం ఒక మోటివేషనల్ స్టోరీ మాట్లాడుకుందామండి. టాపిక్ ఏంటంటే నమ్మకం కలిగించడం. ఇప్పుడు పిల్లలు ఉంటారు, ఒక 2 days స్కూల్కి వెళ్ళరు అనుకుందాం. వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి బుక్ తెచ్చుకుంటారు. కానీ ఆ బుక్ని చాలా జాగ్రత్తగా ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నారో వాళ్ళకి అప్పచెప్పాలి. అంటే ఆ నమ్మకాన్ని ఆ ఫ్రెండ్కి మన పిల్లలు కల్పించాలి కదా. సో దీనికి సంబంధించి అంటే ఇలాంటిది అని నా ఉద్దేశం. దీనికి సంబంధించి మోటివేషనల్గా ఏదైనా ఒక స్టోరీ చెప్తాం. అలాగే, తప్పకుండా. అయితే వ్యక్తులకి మన మీద నమ్మకం కలిగించడం అంటే వీళ్ళ దగ్గరికి ఇచ్చిన వస్తువు సేఫ్గా మళ్ళీ మనకు వెనక్కి తిరిగి వస్తుంది. ఇప్పుడు ఒకసారి చేశాడు అనుకోండి, ఒకసారి వాడు పక్కవాడి పుస్తకం చింపేస్తే రెండోసారి వాడు ఇవ్వడు. ఇప్పుడు వీడు ఇంకొక వ్యక్తిని వెతుక్కోవాలి, ఇంకో పిల్లాన్ని వెతుక్కోవాలి కదా. ఆ పుస్తకం బుక్స్ అనే కాదు, ఏ వస్తువైనా చేయాలి. అయితే అక్బర్ బీర్బల్ స్టోరీస్ చాలా బాగుంటాయి. పిల్లలు చాలామంది మన అమర్ చిత్ర కథలు, బీర్బల్ కథలు అవి పుస్తకాలు దొరుకుతున్నాయి బాగా. చాలామంది పిల్లలు అవి చదువుతుంటారు. ఇది కొంచెం పాత కథే, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఈ అక్బర్ పరిపాలించే రోజుల్లో ఒక ముసలావిడ హాజీ యాత్రకి వెళ్ళాలనుకున్నారు. ముస్లిమ్స్ హాజ్కి వెళ్తారు కదా. అయితే అప్పటి రోజుల్లో హాజ్కి వెళ్ళి సేఫ్గా తిరిగి వచ్చిన సంఘటనలు కొంచెం తక్కువే ఉండేవి. అందరూ రాగలిగేవాళ్ళు కాదు. దూరము, ప్రయాణపు సౌకర్యాలు అంత ఈజీగా ఉండేవి కాదు. తర్వాత వాతావరణాలు అవి మారిపోయేవి, ఆహార విహారాలు మారుతాయి, నీళ్లు మారుతాయి. పెద్దవాళ్ళు వెళ్తారు, మామూలుగా చిన్నపిల్లలు వెళ్ళారు కదా యాత్రలకి, పెద్దవాళ్ళు వెళ్తారు. ఆరోగ్యంగా తిరిగి వచ్చేవాళ్ళు కాదు. అప్పటి సంగతి ఎందుకు రమ్మగారు, ఇప్పటికైనా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రత్యేకమైన చర్య తీసుకుంటుంది హజ్ యాత్రకు సంబంధించి. ఆ యాత్రికులు వెళ్ళటానికి, రావటానికి, అక్కడ వాతావరణ పరిస్థితులు, తిండి తిప్పలు, వీటికి సంబంధించి ప్రతి ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పుడు మనకి ఇంకా ఫ్లైట్లో వెళ్ళాలి, అవి కొంచెం సులువు వచ్చినాయి. అప్పుడు ఇంకా ఫెసిలిటీస్ ఏం లేవు కదా. పడవల్లోనూ వాటిలో నానా కష్టాలు పడి వెళ్ళేవాళ్ళు. సగం మంది వెళ్లే దారిలోనే భగవంతుడికి దగ్గరికి పోతుండేవాళ్ళు. అంతే కదా, అల్లాకో ప్యారే హోగే అంటే అని చెప్తుండేవాళ్ళు. అక్కడికి వెళ్ళినాక అప్పట్లో కాశీ యాత్ర ఎంత ఇబ్బందికరంగా ఉండేదో హాజీ యాత్ర కూడా అదే. అయితే ఒక ముసలావిడ హాజ్కి వెళ్ళాలనుకుంది. ఆవిడ జీవితకాలం అంతా భర్త పిల్లలు ఎవరు లేరు, సంపాదించుకుంది. ఆవిడ జాగ్రత్తగా దాచిపెట్టుకున్నది అంతా బంగారం, చాలా నాణ్యాల రూపంలో ఏర్పరచుకుంది. ఈ యాత్రకి వెళ్తూ ఆవిడ ఏం చేసిందంటే కొన్నేమో తన ప్రయాణానికి బంగారు నాణ్యాలు అట్టుపెట్టుకుని మిగిలినవన్నిటినీ ఒక సంచిలో వేసి మూతి చక్క జాగ్రత్తగా కుట్టేసి ఆ పక్క వీధిలో ఒక మంచి మర్యాదస్తుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, నాయన నేను హజ్కి వెళ్తున్నాను, నువ్వు చాలా మంచివాడివి, అందరూ చెప్పుకుంటారు నువ్వు చాలా నమ్మకస్తుడివని, మంచి నమ్మకం కలిగి ఉన్న వ్యక్తివి, నువ్వు చాలా బుద్ధిమంతుడివని. నేను గనక ఒకవేళ తిరిగి రాకపోతే ఈ సంచిలో ఉన్న నాణ్యాలు నువ్వే వాడేసుకో. ఒకవేళ నేను తిరిగి వస్తే మాత్రం నేను మళ్ళీ బతకాలి కదా ఈ ఊళ్ళో. అందుకని అప్పుడు ఈ నాణ్యాల సంచి నాకు ఇచ్చేద్దు కానీ నాయన, అప్పుడు నేను వచ్చేదాకా మా ఇంట్లో ఎక్కడైనా దాచిపెట్టడానికి అది చిన్న పూరి గుడిసె, నేను ఎక్కడ దాచిపెడతాను, నీ దగ్గర ఉంచు. ఒకవేళ నేను దాచిపెట్టాను అనుకో, మా ఇంట్లోనే పాతి పెట్టాను అనుకో, నేను తిరిగి రాకపోతే ఆ డబ్బు వృధా అయిపోతుంది. అందుకని నీకు ఇస్తున్నాను, నమ్మకంతో ఇస్తున్నాను. నేను తిరిగి వస్తే నాకు ఇవ్వు, లేకపోతే నువ్వే తీసుకోమని చెప్పింది. అయితే సరే, ఈవిడ హజ్ యాత్రకు వెళ్ళిపోయింది. సంవత్సరానికో 10 నెలలకో మొత్తానికి ఆవిడ కాస్త తిరిగి వచ్చేసింది హెల్దీగానే. అంటే పాప ఆవిడతో వెళ్ళిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు, కానీ ఈవిడ మాత్రం తిరిగి వచ్చేసింది. ఈ లోపల ఏమైంది, ఈ నమ్మకస్తుడని పేరు పడినటువంటి మహావ్యక్తి ఏం చేశాడు, ఈ నాణ్యాలను ఒక 6 నెలలు చూసిన తర్వాత ఆయనకి ఏదో డబ్బు అవసరము వచ్చింది. ఏమనుకున్నాడు, ఆవిడ రాబోయిందా, ఒంటరిది, అక్కడే ఉందామనుకోవచ్చు, మధ్యలో ఎక్కడైనా దిగిపోవచ్చు, ఏ జబ్బో చెయ్యొచ్చు, వెళ్ళిపోతుందేమోలే భగవంతుడి దగ్గర. కానీ ఏం చేశాడు, చల్లగా నాణ్యాలు కాస్త తీసేసుకుంటే ఏమైంది, ఈవిడ తిరిగి వచ్చేసింది కదా. తిరిగి వచ్చింది, ఈవిడ డబ్బులు అడిగేసరికి అతనేమన్నాడు, అమ్మ రేపు మధ్యాహ్నం తెచ్చిస్తాను, ఎక్కడో దాచిపెట్టానని చెప్పాడు. దాచిపెట్టానని. సరే, మర్నాడు మధ్యాహ్నం ఆ సంచి ఆవిడకి ఇచ్చేసాడు. ఈవిడ అబ్బాయి ఎంత నమ్మకస్తుడని, మహోత్తముడు అని బాగా పొగిడింది, అందరికీ చెప్పింది. వీడు బ్రహ్మాండ నాయకుడు, మామూలు వాడు కాదు, చాలా గొప్పవాడు అని చెప్పి అందరికీ చెప్పి, నాయన భగవంతుడు నిన్ను అలా నిన్ను చల్లగా చూస్తాడని చెప్పి ఆ సంచి పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసింది, సంచి ఓడదీసి చూసేసరికల్లా సంచి ఈవిడ కుట్టిన సంచి కుట్టినట్టుగానే ఉంది. లోపల ఒక 4-5 చిల్ల పెంకులు ఉన్నాయి.
బంగారు నాణ్యాలు లేవు. బరువుగానే ఉంది అక్కడ పట్టుకున్నప్పుడు, తెచ్చుకుంది ఇంటికి చూస్తే నాణ్యాలు లేవు. నాణ్యాలు లేకపోతే ఈవిడ గబగబా మళ్ళీ వెళ్ళింది, ఆయన నేను బంగారు నాణ్యాలు పెట్టి కుట్టించాను నీకు, సంచి కుట్టింది యథాతథంగానే ఉంది, ఇందులో డబ్బులు మాత్రం లేవు, ఇప్పుడు ఏమిటి నీ సమాధానం అంటే, నాకేం తెలుసు, నువ్వు ఇచ్చావు సంచి, ఎలా ఇచ్చావో నేను నీకు అలా ఇచ్చానంటే, అవును అలాగే ఇచ్చావంటుంది. నువ్వు ఏ రంగు దారంతో కుట్టావో ఆ రంగు దారంతో కుట్టిందంటే, ఆవిడ తను కుట్టిన దారమే తన గుర్తుపడతాం కదా, మనం చేసిన పని మనకు తెలుస్తుంది, మనం ఏది పెట్టి మన హ్యాండ్ రైటింగ్ కూడా మనం గుర్తుపట్టగలం. అలాగే ఈ కుట్టిన కుట్టు ఆవిడకి జ్ఞాపకం ఉంది, ఇది నా కుట్టే అని ఒప్పుకుంది. మరి అందులో డబ్బులు పెట్టావో రాళ్ళు పెట్టావో నాకేం తెలుసునమ్మా, నువ్వు ఇచ్చిన సంచి నీకు ఇచ్చా, ఇక నన్ను అడగద్దు అన్నాడు. ఇప్పుడు లబోది బొమ్మంది ఏం చేస్తుంది, డబ్బు కావాలి ఇక్కడ బతకడానికి, ముసలు అయిపోయింది పాపం, వృద్ధురాలు, ఇవిడేం పని చేసుకోలేదు, వృద్ధాప్యంలో ఏం పని చేసుకుంటారో ఆ డబ్బులు ఉంటే వాటితో బతుకుదాం అనుకుంది. సరే ఇది లాభం లేదని రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు ఏం చేశాడు, ఆ సంచిని తిప్పి చూశాడు, సంచి అంతా నార్మల్గానే ఉంది. అక్బర్ గారు అక్కడి నుంచి అక్బర్ అన్నాడు బీర్బల్ని పిలిచి, నా ఇదేమిటో విచిత్రంగా ఉంది కదా, దీని సంగతి చూడమన్నాడు. చూడమంటే ఈయన ఏం చేశాడు, ఆ సంచిని జాగ్రత్తగా పరిశీలించి, అలాంటివే ఓ 10 సంచులు కావాలి నాకని అడిగాడు. 10 సంచులు తెప్పించి ఇచ్చారు, చిన్నవి ఇంత బ్యాగ్స్, మనం మామూలుగా ఈ డబ్బులు పెట్టి పాత రోజుల్లో అవి పెట్టుకుని ఇలా తాడు లాగడానికి వీలుగా ఉండే పౌచ్ లాంటివి. సరే ఓ 10 సంచులు తెప్పిస్తే ఇతను ఏం చేశాడు, 10 సంచులకి చిల్లులు పెట్టాడు, హోల్స్ చేశాడు. హోల్స్ చేసి ఊళ్ళో మంచి దర్జీలు అందరి దగ్గరికి పంపించాడు. దర్జీలు అంటే టైలర్స్ పంపించి అందరినీ కుట్టి పట్టుకురమన్నాడు. 10 మంది కుట్టి పట్టుకొచ్చారు. ఓకే, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు 10 మంది మంచివాళ్ళు. అక్కడి నుంచి దర్జీలందరూ కుట్టిని పరిశీలించి అందరినీ పంపించేసి ఒకడి నుంచి ఇలాంటి సంచిని నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా కుట్టావా అని అడిగాడు. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, ఎవరితో కుట్టానండి, సేమ్ సంచియే నేను కుట్టాను అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఎవరిది కుట్టావు, ఆ వ్యక్తి ఎవరు, అతను నీకేమి ఇచ్చాడు కుట్టినందుకు అంటే, అతను ఏం చెప్పాడంటే, ఫలానా మర్యాదస్తుడు గారండి, ఆయన నాకు ఒక బంగారు నాణ్యం ఇచ్చాడు, నేను బంగారు నాణ్యాన్ని ఏమి వాడలేదు, నా దగ్గరే ఉందని చెప్పాడు. చెప్పేసరికల్లా ఆ నాణ్యము పట్టుకురా అని చెప్పేసి నాణ్యం తెప్పించాడు. ఏం చేశాడంటే బీర్బలు, సంచులు కత్తిరించాడు కదా, అన్నిటికంటే నీట్గా కుట్టిన వాడిని పట్టుకున్నాడు. అస్సలు అది చిరుగే కనపడకుండా చాలా చక్కగా డార్నింగ్ చేయబడింది అనమాట. ఈ డార్నింగ్ బాగా చేసిన వాడిని పట్టుకున్నారు. అక్కడి నుంచి ఏమైంది, మర్నాడు ఆ మర్యాదస్తుడిని ముసలి మామగారిని ఇద్దరిని పిలిచారు. పిలిచిన తర్వాత ఈ దర్జీ నీకు తెలుసా అంటే, మర్యాదస్తు నాదులేదు, వీడెవడు నేను చూడలేదంటే, అతను అన్నాడు, అదేమిటయ్యా భలేవాడివి, ఆ రోజు నువ్వు ఈ సంచి నా దగ్గర తెచ్చిచ్చావు కదా, దాన్ని నీలం రంగు దారంతో కుట్టున్న సంచిని నువ్వు తెచ్చావు, దానికి చిరుగుంది కుట్టమన్నావు, నేను కుట్టించాను నీకు అని చెప్పాడు. చక్కగా వివరంగా చెప్పాడు. ఆ సంచి కుట్టేటప్పుడు 10 రాళ్ళు ఇచ్చి నాకు ఇంతంత చిల్ల పెంకులు అందులో పెట్టి కుట్టమన్నావు నువ్వు, నేను 10 రాళ్ళు పెట్టి కుట్టాను, కావాలంటే ఆ కుండ మా ఇంట్లో పగిలింది అని చెప్పాడు. చెప్పేసరికి పట్టేసుకున్నారు అతను. ఇప్పుడు ఏం చేశాడు అతను, ఈవిడ రాదని ఆ సంచిలోంచి వెనకాల చిన్నగా హోల్ పెట్టి పోగొట్టుకున్నాడు. హోల్ పెట్టి మొత్తం డబ్బులు తీసేసి దాన్ని నీట్గా అందులో 10 చిల్ల పెంకులు పడేసి కుట్టించాడు. ఆ చిల్ల పెంకులు కూడా తన ఇంట్లో పడేయకుండా ఆ దర్జీని ఇందులో 10 రాళ్ళు పెట్టి కుట్టు అని చెప్పాడు. దర్జీకి ఎందుకు, ఇతను రాళ్ళు ఎందుకు పెట్టమన్నాడు, అతనికి అక్కర్లా, కుట్టమన్నాడు, కుట్టిన దానికి రూపాయి నాణ్యం బంగారు నాణ్యం ఇచ్చాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఆ మామగారిని అడిగారు, మీ బంగారు నాణ్యానికి ఏమైనా గుర్తుందమ్మా, నువ్వు గుర్తుపట్టగలవా అంటే, ఆవిడ ఏం చేస్తుంటే తన నాణ్యాలన్నిటికీ ఒక నెయిల్ పాలిష్ లాంటి సాధనంతో ఎర్ర చుక్కలు పెట్టుకుంది. ఈవిడ పెట్టిన చుక్క కూడా దాని మీద ఉందన్నమాట. ఇవి నావేనని చెప్పింది. చెప్పేసరికల్లా ఇతను నమ్మకస్తుని అతను తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఇప్పుడు ఇంకొకసారి ఎవరినైనా నమ్ముతారా, డబ్బు ఇచ్చేటప్పుడు నమ్మరు, ఇంకా జాగ్రత్తలు వహిస్తారు. కానీ ప్రతిసారి జాగ్రత్త పడలేరు కదా, ప్రతి వ్యక్తి పక్కవాడిని నమ్మాల్సిందే. నమ్మకపోతే మన లైఫ్ నడవదు కదా, జీవితం. ఎవరిని నమ్మమంటే ఇంకొక విషయం అమ్మగారు, ఆ టైలర్ మీద నమ్మకం పోవటం కాదు, టైలర్ వృత్తి చేసే ప్రతి ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఎవరిని నమ్మలేము, ఏ డబ్బు ఎవరికి ఇవ్వాలన్నా, ఏ వస్తువు ఎవరికి ఇవ్వాలన్నా వీళ్ళు సరిగ్గా సజావుగా మన వస్తువు మనకి తిరిగిస్తారో ఇవ్వరోనన్న భయం వచ్చేస్తుంది. అందరి మీద ఇంప్రెషన్ పోతుంది. ప్రపంచాన్ని నమ్మడం మానేస్తారు. అందుకని ప్రతిసారి మనం నమ్మకంగా ఉండటం, అవతల వాడి దగ్గర నుంచి సేమ్ నమ్మకాన్ని మనం ఆశిస్తాం. మనం బాగా ఉంటాం, అవతల వాడు కూడా అలాగే ఉండాలని మనం అనుకుంటాం. చెప్పాలి దాని మీద, అరే నేను నీకు బాగా ఇస్తున్నాను, మంచి బుక్ ఇస్తున్నాను, దీన్ని నువ్వు ఇలాగే నాకు సేఫ్గా వెనక్కి ఇవ్వాలి, నువ్వు ఈసారి సేఫ్గా ఇస్తేనే నేను మళ్ళీ నీకు బుక్ ఇస్తాను అని చెప్పడం పిల్లలకి తెలియజేయాలి. అండ్ రెండోది, ఒక పుస్తకం కానీ ఒక వస్తువు కానీ ఫ్రెండ్ది కానీ తెలిసిన వాళ్ళది కానీ తెచ్చుకున్నప్పుడు దాన్ని సేఫ్గా తిరిగి ఇవ్వాలనే విషయాన్ని పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఏ వస్తువైనా నువ్వు ఏం తీసుకున్నా వాళ్ళది పాడు చేయకూడదు, మనది కాదని పాడు చేయకూడదు, మనది కాదని ఎలా పడితే అలా చేయకూడదు. మనది కాకపోయినా దాన్ని కేర్ఫుల్గా ఆ వస్తువు పట్ల ఉంటే మన వస్తువు కన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇలా చేస్తే రెండోసారి నీకు అదే వస్తుంది, అంతే కదా.
మనం ఏది ఇస్తామో దాన్ని పొందుతాం, మనం ఇవ్వని దాన్ని ఎలా పొందగలుగుతాం? కాబట్టి మంచి థింగ్ని ఎప్పుడు సరైన పనిని చేయాలి, సరైన విధానంతో వ్యవహరించాలి. అప్పుడే మనకి సరైన విధానం వెనక్కి తిరిగి వస్తుందని పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి. రైట్, చాలా బాగుంది. స్టోరీ కూడా చాలా బాగుంది రమ్మగారు. తప్పకుండా తల్లులందరూ ఈ స్టోరీని మీ పిల్లలకి చెప్పండి.